అండి చూస్తేనే నోరూరిపోయేటట్లుగా ఉంది చాటయితే. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కుక్కర్‌లోకి నానబెట్టిన ఒక కప్ బఠానీ అయితే వేసుకుంటున్నాను. బండి మీద అమ్మేదానికన్నా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఒక కప్పు బఠానీ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని, అందులోనే ఒక బంగాళదుంప కూడా యాడ్ చేసుకొని 8 విజిల్‌లొచ్చే వరకు కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ బంగాళదుంప ప్లేస్‌లో మీరు మొత్తం బఠానీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే బఠానీ తక్కువగా ఉందనేసి ఒక బంగాళదుంప అయితే యాడ్ చేసుకున్నాను. ఆ విజిల్స్ రావడానికి టైం పడుతుంది కాబట్టి చాట్ చేసుకోవడానికి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటీలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని దాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్ కి తగ్గట్టుగా పసుపు, ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకున్నాను. అన్ని ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీని అయితే కొంచెం ఒక కప్‌లోకి పక్కకు తీసి పెట్టుకొని మిగతావన్నీ నీళ్ళతో సహా వేసేసుకున్నాను. అలాగే ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా! ఆ బంగాళదుంపనయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టి వేసేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదా! ఈ లోపలైతే ముందుగా పక్కన పెట్టుకున్న బఠానీనయితే మెత్తటి పేస్ట్‌లా చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవడమే. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకున్నామంటే వేడి వేడి చాట్ రెడీ అయిపోయినట్లే. ఇందులో కావాలనుకుంటే మీరు మొసా పకోడీ మిక్స్‌రు లేదంటే కారపూస, వేయించిన పలుకులు ఇలా ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. నేను జస్ట్ ఆనియన్స్ వేసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అసలుకే 3 రోజుల నుండి వర్షాలు. ఇలా వేడి వేడి షార్ట్ చేసి అందరికీ వేసిచ్చాను. ఇంక టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే. బండి మీద అమ్మిన దానికన్నా ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.